తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం। ప్రస్తుతం మనం మంత్రి నియోజకవర్గంలో ఉన్నాం। మంత్రి నియోజకవర్గంలో మంత్రిని పట్టణానికి మనం ఎంటర్ కాగానే మనల్ని అత్యంతగా ఆకర్షించేవి ఇక్కడ రోడ్డుకు ఇరువైపులా పెట్టిన ఇక్కడ రోడ్డుకు మధ్యలో పెట్టిన విగ్రహాలు చూడగానే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి। అందులో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఒకటి ఉంది। దేశానికి అక్షరదానం చేసిన దంపతులు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే। ఈ విగ్రహాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ తన సొంత ఖర్చులతోటి ఈ విగ్రహాలను పెట్టించినట్టు తెలుస్తుంది। ఇదే విగ్రహం ఇక్కడ ఉన్న విగ్రహం చూసుకుంటే దాదాపు 10 అడుగులకు పైగా ఉన్న ఈ విగ్రహం దాదాపు 10 నుండి 15 లక్షల వరకు ఖర్చయినట్టు తెలుస్తుంది। బీసీల ఆత్మగౌరవం కోసం లేకపోతే భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజల కోసం వారికి చదవాలనే ఒక ఆలోచనని వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక ఆలోచనను కలగజేసే విధంగా ఇక్కడ జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం। ఎందుకంటే ఏ గ్రామంలో కావచ్చు, ఏ నియోజకవర్గంలో కావచ్చు, ఏ మండలంలో లేని విధంగా ఇక్కడ మహనీయుల విగ్రహాలను, అది కూడా పూర్తిగా బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విగ్రహాలను రోడ్డు పొడవుతా కనీసం 1 కిలోమీటర్ మేరకు రోడ్డు మధ్యలో ఈ విగ్రహాలను ఏర్పాటు చేయడం అనేది మనం చూసుకోవచ్చు। మనం ప్రస్తుతం మంత్రి నియోజకవర్గంలో ఉన్నాం। మంత్రి నియోజకవర్గంలో మెయిన్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడొచ్చు। భారత రాజ్యాంగ రూపకర్త, ఈ అణగారిన వర్గాల ప్రజలకు హక్కుల్ని ప్రసాదించిన ప్రదాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడొచ్చు। ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ ఉన్న ఈ విగ్రహాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు గారు తన సొంత ఖర్చులతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, ఈ అణగారిన వర్గాల ప్రజలకు ఒక స్ఫూర్తినివ్వాలి, వారి బాగోగుల కోసం కావచ్చు, వారి హక్కుల కోసం కావచ్చు కొట్లాడిన మహనీయుల విగ్రహాలని ఈ నియోజకవర్గంలో అడుగడుగున ఏర్పాటు చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేది మనకు అర్థమవుతుంది। సుమారు 10 లక్షల రూపాయలతో తన సొంత ఖర్చులతో ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు గారు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది। కేవలం ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన వారి అధికార కాంక్షని, వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపడానికే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశామని పుట్ట మధు గారు చెప్తున్నారు। ఇక్కడ చిట్టాల ఐలమ్మ తెలంగాణ ప్రజానీకానికి చాకలి ఐలమ్మగా సుపరిచితురాలు। చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఇక్కడ చూసుకోవచ్చు। అరగుంట భూమి కోసం, అరెకరం భూమి కోసం ఆయుధాలు చేపట్టి దొరల గడీల మీద పోరాటం చేసిన బీసీ మహనీయురాలు, అణగారిన వర్గాలకు ఒక స్ఫూర్తి చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు తన సొంత ఖర్చులతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। స్త్రీలకు సంబంధించి ఒక స్ఫూర్తిని నింపడానికి, మహిళల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి, ఈ అణగారిన వర్గాల ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపడానికి ఈ చాకలి ఐలమ్మ గారి విగ్రహాన్ని ఈ నడి రోడ్డు మీద ఏర్పాటు చేయడం జరిగింది। ఇలా అడుగడుగున పుట్ట మధుకర్ గారు తెలంగాణలోని కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న కావచ్చు, ఎస్సీ బీసీ ఎస్టీల సంబంధించి మహనీయుల విగ్రహాలను స్ఫూర్తిదాయకంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది। బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు। మంత్రి నియోజకవర్గంలోని మెయిన్ రోడ్డు మధ్యలో బాబు జగ్జీవన్ రావు విగ్రహాన్ని మనం చూడవచ్చు। దళితులకు సంబంధించి వారి హక్కుల కోసం డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఒక సంస్థను, ఒక పార్టీని స్థాపించి చిన్న వయసులోనే 24 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన ఘనత
బాబు జగ్జీవన్ రావు గారికి దక్కుతుంది. బాబు జగ్జీవన్ రావు గారి చైతన్యాన్ని చూసిన నెహ్రూ గారు, అదే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా ఆ కాలంలో ఒత్తిడి చేయడం జరిగింది. ఒక దళిత వర్గాలకే కాకుండా అణగారిన వర్గాల అందరి కోసం శ్రమించిన బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహాన్ని సొంత ఖర్చులతోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అదే విధంగా అక్కడ ముందు చూసుకుంటే కూడా మరింత అద్భుతమైన ఒక విగ్రహాలను కూడా మనకు ఏర్పాటు చేయడం ఇక్కడ మనం చూసుకోవచ్చు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా దాదాపుగా ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఇలాంటి ఒక మర్యాదని కానీ గౌరవాన్ని కూడా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇచ్చినట్లు మనం చూసి ఉండం. ఎందుకంటే ఇక్కడ సఫాయి కార్మికులకు సంబంధించిన విగ్రహాన్ని ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధు గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో గ్రామాన్ని శుభ్రంగా ఊడ్చి గ్రామంలో చెత్తా చెదారం లేకుండా గ్రామాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేది సఫాయి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు. అలాంటి పారిశుద్ధ కార్మికులకు ఒక గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో, వాళ్ళకు ఒక కృతజ్ఞతను చాటి చెప్పాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన రీతిలో ఇక్కడ సఫాయి కార్మికులు, పారిశుద్ధ కార్మికులకు సంబంధించి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహాలను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు తన సొంత ఖర్చులతోటి ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ రెండు విగ్రహాలకు కలిపి సుమారు 10 లక్షల రూపాయలను కూడా తను సొంత ఖర్చులతో వెచ్చించినట్లు తెలుస్తుంది. పారిశుద్ధ కార్మికుల విగ్రహాల వెనుకనే మరొక మహనీయుడు, మరొక విగ్రహాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఈ విగ్రహాన్ని చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఒక విగ్రహాన్ని చూసుకోవచ్చు. ఇంకా దీనికి ప్రారంభోత్సవం కూడా జరగలేదని తెలుస్తుంది. కొండ బాపూజీ లక్ష్మణ్ గారి విగ్రహం ఇది. తెలంగాణ ఉద్యమంలో తన సొంత ఇంటిని కూడా దానాదత్తం చేసినటువంటి మహనీయుడు, తెలంగాణ ఆకాంక్షనే ఊపిరిగా జీవించిన వ్యక్తి కొండ బాపూజీ లక్ష్మణ్ గారు. ఈ బాపూజీ లక్ష్మణ్ విగ్రహాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. దీని వెనుకనే ప్రాంతం చూడకుండా, కులం చూడకుండా, పార్టీని చూడకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా ఇక్కడ పుట్ట మధు గారు తన సొంత ఖర్చులతోటి ఏర్పాటు చేయడం అనేది నిజంగా విశేషం. ఎన్టీ రామారావు మనకి ఇక్కడ తాలూకాలుగా ఉన్న, నియోజకవర్గాలుగా ఉన్న వ్యవస్థని మండల వ్యవస్థలుగా మార్చి రూపాయికి కిలో బియ్యం అనే మొట్టమొదటి విప్లవాన్ని తీసుకొచ్చింది కూడా ఎన్టీ రామారావు గారు అనేది రాజకీయ వర్గాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అందరికీ తెలిసిన విషయమే. దీని ఎన్టీఆర్ విగ్రహం వెనకాల అట్నుంచి వస్తే ఎన్టీఆర్ విగ్రహానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణే ఊపిరిగా జీవించిన మహనీయుడు జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా పుట్ట మధు గారు తన సొంత ఖర్చులతో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే తారతమ్యాలు లేకుండా, అనే భేదాలు లేకుండా పుట్ట మధుకర్ గారు తన సొంత ఖర్చులతో ఇక్కడ ప్రతి మహనీయుడి విగ్రహాన్ని కూడా తన సొంత ఖర్చులతో నిర్మించడం అనేది నిజంగా ఇక్కడ గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ అనేది ఎందుకు అవసరం, తెలంగాణ వస్తే ఎలా ఉంటది, తెలంగాణ వచ్చినాక ప్రజల జీవితాలు కానీ, ఆర్థిక వ్యవస్థలు కానీ, రాజకీయ వ్యవస్థలు కానీ ఎలా మారుతుందని మొట్టమొదటిసారిగా దాని గురించి చెప్తూ తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉందని తన జీవితాంతం పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్. ఆ జయశంకర్ సార్ స్ఫూర్తిగా ఇక్కడ పుట్ట మధుకర్ గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని చూసుకోవచ్చు. రైతాంగ పోరాటం తొలి అమరుడు, నిజాం సర్కార్ మీద దండెత్తి అణగారిన వర్గాలతోటి నిజాం సర్కారుని గడగడలాడించిన దొడ్డి కొమరయ్య గారి విగ్రహాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారి తన సొంత ఖర్చులతోటి ఇక్కడ ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక స్ఫూర్తిగా నిలవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ విగ్రహానికి కూడా
దాదాపు 5 నుండి 10 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతూ విగ్రహాల కోసం ఇంత పెద్ద ఎత్తున డబ్బులను వెచ్చించిన దాని వెనుక అర్థం ఏంటంటే ఎస్సీ బీసీ ఎస్టీలు అనే వారు ఎప్పుడు కానీ అధికారం దిశగా ప్రయాణించాలనే ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతోటి ఈ అణగారిన ప్రజల్లో ఒక స్ఫూర్తిని, ఒక చైతన్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో పుట్ట మధుకర్ గారు ఈ విగ్రహాలను ఇక్కడ నడి రోడ్డుకి మధ్యలో ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. దొడ్డి కుమరయ్య గారు మొట్టమొదటి రైతాంగ పోరాట అమరుడుగా చిరస్థాయిగా ఈ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. మండల్ కమిషన్ రూపకర్త బిపి మండల్ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రాజకీయ చైతన్యాన్ని, బీసీ రాజకీయ రిజర్వేషన్లు కావచ్చు, బీసీల రిజర్వేషన్లు కావచ్చు, ఈ బీసీలకు సంబంధించి ఒక అద్భుతమైన పోరాటాన్ని సాగించిన బిపి మండల్ గారి విగ్రహాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు తన సొంత ఖర్చులతోటి ఇక్కడ మంతిని నడిబొడ్డున నిర్మించడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. బిపి మండల్ గారు ఈ బీసీ సమాజం కోసం అహర్నిశలు శ్రమించి, అహర్నిశలు కష్టపడి బీసీ రిజర్వేషన్లు అనే దానికి ఆద్యం పోసిన మహనీయుడు బిపి మండల్ గారు. బిపి మండల్ గారి స్ఫూర్తిని ఈ బీసీ వర్గాలు తెలుసుకోవాలనే ఒకే ఒక ఆలోచనతోటి మంతిని నడిబొడ్డులో పుట్ట మధుకర్ గారు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఈ విగ్రహం కోసం కూడా దాదాపు 5 నుండి 10 లక్షల రూపాయలను తన సొంత ఖర్చులను భరించినట్లు తెలుస్తుంది. పుట్ట మధుకర్ గారిలో ఉన్న మరొక అద్భుతమైన గుణం, ప్రతిపక్షాలు అధికార పక్షం అనే తేడా లేకుండా మహనీయులకు సంబంధించి అందరి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసినట్లు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న విగ్రహం కాకా గడ్డం వెంకటస్వామి గారి విగ్రహం. కాంగ్రెస్ కురవుద్రుడిగా, కాంగ్రెస్ లో ఒక దళిత లీడర్గా, కాంగ్రెస్ లో ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఎంపీగా అనేక ఉన్నతమైన పదవులను అధిరోహించిన దళిత నేత గడ్డం వెంకటస్వామి గారు. కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఒక పెద్ద స్థాయిలో ఈ రాజకీయంలో పేరు ప్రఖ్యాతలు గడించిండు అని ఒక ఉద్దేశంతో పుట్ట మధుకర్ గారు పార్టీ అని చూడకుండా, కులం అని చూడకుండా కాకా గారి, అదే గడ్డం వెంకటస్వామి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని ఇక్కడ కలిగిస్తున్న విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక దాని ముందు కాకా విగ్రహం ముందే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కిలాషపూర్ కేంద్రంగా ఒక అద్భుతమైన పోరాటాన్ని కొనసాగించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అనే గౌడ్ చరిత్ర, కుతుబ్ షాయికి సంబంధించి ఎదిరించిన వీరుడిగా, ఢిల్లీ రాజులను గడగడలాడించిన ఒక బీసీ వీరుడిగా ఈ దేశ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర అనేది, ఆయన పేరు అనేది శాశ్వతంగా చిరకాలంగా నిలిచిపోతుంది. పుట్టమదన్న గారు మున్నూరు కాపైనప్పటికీ ఒక ఎస్సీ మహనీయుడి విగ్రహాలను, అదే విధంగా ఒక గౌడ మహనీయుడి విగ్రహాలను కులాన్ని చూడకుండా, ప్రాంతాన్ని చూడకుండా, పార్టీలను చూడకుండా ఇలా ఏ ఒక్క అంశాన్ని, ఏ ఒక్క కోణాన్ని తన దృష్టిలో ఉంచకుండా మహనీయులకు సంబంధించి అందరికీ గౌరవం ఇవ్వాలి, మహనీయులకు సంబంధించి మహనీయుల్లోని స్ఫూర్తిని ఈ మంత్రి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు పొందాలనే ఒక ఆలోచనతో ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం కావచ్చు, అక్కడ కాకా గారి విగ్రహం కావచ్చు, ఆ పక్కనే బిపి మండల్ గారి విగ్రహం కావచ్చు, ఆ వెనుక జయశంకర్ గారి విగ్రహం కావచ్చు, ఇలా అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలకు సంబంధించిన మహనీయుల విగ్రహాలను వరుసగా నడి రోడ్డు మీద ఏర్పాటు చేయడం అనేది ఇది రాష్ట్ర చరిత్రలోనే మొదటిగా అని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే మరో కాంగ్రెస్ నేత, భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మంత్రిని మనం ఎంటర్ కాగానే మనకు కనిపించే మొట్టమొదటి విగ్రహం ఈ పివి నరసింహారావు గారి విగ్రహం. దక్షిణ భారతదేశానికి సంబంధించి కావచ్చు, అదే విధంగా తెలంగాణకు సంబంధించి కావచ్చు, లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, మొట్టమొదటి ప్రధానిగా పివి నరసింహారావు గారు శాశ్వతంగా నిలిచిపోతారనేది
ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద భారతదేశంలో ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించి, అందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకే ఒక్కరు ప్రధానమంత్రి పదవి చేపట్టినోడు పివి నరసింహారావు గారు. కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా, కులాన్ని దృష్టిలో పెట్టుకోకుండా పుట్ట మధుకర్ గారు ఇక్కడ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆయనకున్న మహనీయుల పట్ల ఆయనకున్న ఒక దృక్పథాన్ని, ఒక ఆలోచనని మనకు తెలియజేస్తుంది. ఇలా మనం మంత్రి నియోజకవర్గం ఎంటర్ కాగానే ఇక్కడ నుండి దాదాపు కిలోమీటర్ వరకు అందరి మహనీయుల విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా సంతోషదాయకం. కులాలను చూడకుండా, ప్రాంతాలను చూడకుండా, ఏది ఒక్కటి దృష్టిలో పెట్టుకోకుండా ఇక్కడ మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్లకు ఒక గౌరవాన్ని తెచ్చేలాగా పెట్టడం అనేది నిజంగా ఇక్కడ మంత్రికి కూడా గర్వకారంగా చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్న విగ్రహం ఎవరో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రస్తుత శాసనసభ సభ్యులు, మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారి తండ్రి గారి విగ్రహం ఇది. ఒకవైపు పుట్టమధు గారు మహనీయుల విగ్రహాలను, ఎస్సీ మహనీయుల విగ్రహాలను, బీసీ మహనీయుల విగ్రహాలను, కులాలను చూడకుండా, ప్రాంతాలను చూడకుండా ఎన్టీ రామారావు గారు లాంటి విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిందంటే, శ్రీధర్ బాబు మాత్రం తన సొంత తండ్రి అయిన శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ కొడుకైనా తన తండ్రి మీద సహజంగానే ప్రేమ ఉంటుంది. కానీ మహనీయుల విగ్రహాలను ఒక్కటి కూడా పెట్టకుండా కేవలం తన సొంత తండ్రికి సంబంధించిన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో, వాళ్లకు అణగారిన కులాల పట్ల, అణగారిన వర్గాలకు సంబంధించిన మహనీయుల పట్ల ఏ మాత్రం గౌరవం లేదనేది, ఏ మాత్రం చిత్తశుద్ధి లేదనేది ఈ విగ్రహాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక బీసీ బిడ్డగా పుట్ట మధుకర్ గారు ప్రాంతాన్ని చూడకుండా, కులాన్ని చూడకుండా ఈ రోడ్డు పొడుగుతా అనేక మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిండు. కానీ ఇక్కడ శ్రీధర్ బాబు గారు మాత్రం అలాంటి మహనీయుల విగ్రహాల జోలికి పోకుండా, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా కేవలం తన సొంత తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తన సొంత తండ్రి ఖ్యాతిని, తన ఖ్యాతిని ఇక్కడ విస్తరించి ఎప్పుడు ప్రజల్ని ఇక్కడ ఒక అంధకారంలోనే ఉంచే విధంగా తన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు కొనసాగిస్తుందనేది ఈ విగ్రహాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది.